ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తారీఖు అంటే పెన్షన్ గా అని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళు అయితే ఏ విధంగా అయితే తీసుకెళ్లారో అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి నెల 1వ తారీఖున డైరెక్ట్ గా బెనిఫిషియరీస్ దగ్గరికే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పనులు జరుగుతున్నాయి. అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి పనులు చేసి పెడుతున్నారని చెప్పి కార్యకర్తలు పదే అధినాయకుల దృష్టికి తీసుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పనులు చేయొద్దని చెప్పేసి అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పని చేసి పెడితే తమ్ముళ్ళు పాముకి పాలు పోసినట్టే. సో దీన్ని ఇప్పుడు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అని చెప్పి నేను భావిస్తాను అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ